అయ్యలు అమ్మలు అందరికీ నమస్కారం. సత్యభామని ఎందుకు టార్గెట్ చేశావు అని కొందరు నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం మాట్లాడడం జరుగుతుంది కదా. దాని గురించి ఈ వీడియోలో ఓ చిన్న వివరణ. ఏదో సినిమాలో వెన్నెల కిషోర్ అంటారు, ఇలాంటిది నాకెందుకు వచ్చింది కాదు మీకెందుకు రాలేదా అని సిగ్గుపడండి సంథింగ్ ఎక్సెట్రా. అలాగా ఇలా టార్గెట్ నేను చేయకముందు మీరెందుకు చేయలేదు అన్నది నా ప్రశ్న. మీరే చేసుంటే ఒక సొల్యూషన్ వచ్చుంటే అసలు నా అవసరమే లేదు కదా, నేను ఇలాగా మాట్లాడేదాన్నే కాదు కదా అన్నది నా సమాధానం. అంతేకాదండో ఇంకా ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కంటే ముందు ఒక బడుద్దాయి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అదేంటంటే ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు ఆవిడ గురించి ప్రశ్నించడం లైవ్ చేయడం అదేం మాకు ప్రాబ్లం కాదు, కానీ ఆవిడ మీదనే వీడియోలు చేస్తూ ఉండడం, దానికి జనాలు బాగా చూడడం, సబ్స్క్రైబర్స్ రావడం, ఇదంతా బాగా కుళ్ళు బుట్టిపోయింది, కడుపులో మంట బుట్టిపోయింది అని పైకి చెప్పలేక చెప్పకుండా ఆ ఒక్క ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. ఏమండి మీరు చెప్పండి, ఒక మాట అంటే దానికి మనం ఎన్ని మాటలు అంటాం? ఒక ప్రశ్నే వేస్తాం లేదా 2 ప్రశ్నలు వేస్తాం. ఆవిడ 2 మాటలు చెప్పుంటే 2 ప్రశ్నలు వేస్తాం. అలాగా ఆవిడ ఎన్ని వీడియోలు చేసింది, ఎన్ని మాటలు చెప్పింది, కాబట్టి ప్రతి ప్రశ్నకి ప్రతి వీడియోకి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఇవ్వాలా? అదే మనం చేస్తున్నాం. అలా ఆవిడ ఎన్ని వీడియోలు ఉంటే అన్ని వీడియోలు వస్తాయి, దానికెందుకు స్పెషల్గా టార్గెట్ చేసినావు అని అంటారు. అసలు ఇన్ని రోజులు ఆవిడ అన్ని కూతలు కూస్తుంటే అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుంటే చూడకుండా ఉన్నది ఎవరు, చూసి ఊరుకున్నది ఎవరు? అలా ఆవిడ 1-2 మాటలు చెప్పినప్పుడే అప్పుడే మీరు ఖండించుంటే అసలు ఆవిడ 100 వీడియోలు చేసుండదు. దానికి నేను తిరిగి 200 వీడియోల ప్రశ్నలు అడుగుండను. ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావని నన్ను అడిగే ముందు అవి మీరెందుకు చేయలేదు అన్నదానికి సమాధానం చెప్పండి. భయమా, పిరికితనమా, ఛానల్ పోతుంది స్ట్రైకులు పడతాయనా, లేదా ఇంకేంటి? ఇది హిందుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు, హిందూ ధర్మరక్షణ అన్నది నీచమైన పని, కంతలో వేలు పెట్టి పెద్దది చేసేది, అది వాయించేది, అట్లా వీళ్ళు చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ పని అని అనుకుంటున్నారా మీరు కూడా? ఏదో ఒక పేరు పెట్టుకొని యూట్యూబ్కి వచ్చేసాం, ఆ పేరు మీద ఏదో ఒకటి అయిపోయి ఫేమస్ అయిపోతే చాలు, మనకు పెద్ద తెలివి ఉంది అనుకుంటారు, మనము పెద్ద పోటుగాళ్ళం అనుకుంటారు జనాలు, ఇంకా అయిపోయింది అక్కడితో కథ, అటు కాకుండా ఇటు కాకుండా మన పని ఏదో మనం చూసుకుంటా వెళ్ళిపోదాము అని అనుకున్నారా? ఇప్పుడు ఈవిడ ఛానల్ ఎత్తేస్తుందని తెలుసు, నోటిఫికేషన్లు పంపిస్తుందని తెలుసు, స్ట్రైకులు పడతాయని తెలుసు, అయినా ఎందుకు చేస్తున్నావు? ఈ మనిషి గురించి ఇలాగ చెప్పుకుంటా ఉంటే జనాలు బాగా చూస్తారు, మంచి ఫేమ్ వస్తుంది, మంచి డబ్బులు వస్తుంది అనా? దానికి ఈవిడ ఫేసే ఎందుకు? ఇంకా దీనికంటే ఫేసు బాడీలు చూపించుకోగలిగే ఆడపిల్లకాయలు కూడా ఉండే, వాళ్ళవి పెట్టుకొని చేసుకోమా? అసలు నన్ను హిందూ ద్వేషి అని లేదంటే ఈమెకెందుకు అని నన్ను ఇలాంటి మాటలు అంటుంటే నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఒక హిందూ ద్వేషినే ఈవిడ ఇలా ఎక్కిరిస్తూ ఉంటే, ఈవిడ ఇలా చేస్తూ ఉంటే తట్టుకోలేక మాట్లాడుతున్నానే. మరి హిందుత్వం గురించి అంతా ఒంటికి పూసుకొని చేసేవాళ్ళు వీళ్ళెంత చేసుండాలి, ఎందుకు చేయలేదు అని, వీళ్ళే అంత చేసుంటే ఆవిడ ఇన్ని మాటలు ఎట్టా మాట్లాడుంటుంది అని. అప్పుడెప్పుడు ఒక ఆయన ఒక వారం రోజులు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు, యుద్ధం 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 అని. ఏదో చేస్తారనుకుంటే మళ్ళీ ఏమీ చేయలే, అంటే ఒక లైవ్ చేయడమే యుద్ధం అయి ఉంటుంది, అక్కడితో అయిపోయింది. ఎవరమ్మా ఆయన అంటారేమో, ఆయనేనండి కాపరి గారు, ఆయన ఒక వీడియో చేస్తుంటే ఈవిడ వేసేసింది కదా మధ్యలోనే స్ట్రైక్, అందుకని ఆయన తర్వాత వారం రోజులు చెప్పాడు, ఆ తర్వాత ఒక లైవ్ చేసినట్టున్నాడు, తర్వాత మళ్ళా మామూలే అంటే ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడు. అలానే ఒక మగాడు వచ్చి చేస్తే, ఒక్కడే వచ్చి చేస్తే ఈవిడ ఏమో నన్ను చేసేసారు అనుకుంటే ఇంకేమంటది. కాబట్టి ఈ మిగిలిన జనాలంతా ఏడబోయారు. అసలు ఈ హిందూ ఛానల్స్ పెట్టిన వాళ్ళందరి మీద నాకు డౌట్ వస్తుంది. ఏమి ఉగ్ర భార్గవ్ సేన ఒక్కటే కాంట్రాక్ట్ తీసుకునిందా, ఇంకెవరూ చేయకూడదని? ఎందుకు మిగిలిన వాళ్ళందరూ చేయలేదు? ఒక ఉగ్ర భార్గవ్ సేన చేస్తేనే అవన్నీ వీడియోలు ప్రైవేట్లో పెడితే మిగిలిన వాళ్ళందరూ ప్రశ్నిస్తే అసలు ఈ రోజు ఇంత ఎక్కిరిస్తా మాట్లాడుతుంది చూసారా మనిషి, ఆ స్టేజ్కి వచ్చున్నా? మరి ఎందుకు చేయలేదు వీళ్ళంతా? సింపుల్ గా చెప్తారు మేము చూడలేదు అని. సరే చూడకుండా ఉన్నారు, ఇప్పుడు నేను చూపించి మరీ అడుగుతున్నా, అప్పుడు మీరేం చేయాలి? సపోర్ట్ కదా చేయాలి, అపోజ్ చేస్తారా? ఎందుకు అలా అపోజ్ చేస్తున్నారు? అపోజ్ చేస్తున్నారంటే మీకు నేనైనా ఇష్టం ఉండకుండా ఉండాలి, లేదా ఆవిడైనా ఇష్టం ఉండాలి. నేనెందుకు ఇష్టం లేదు? సరే నేను అప్పుడు చేసిన పనుల వల్ల నేను ఇష్టం లేదన్నారు, మరి ఇప్పుడు చేసిన పనుల వల్ల ఇష్టపడాలి కదా. ఆ ఇష్టాన్ని ఇప్పుడు చూపిస్తారా, లేదా అక్కంటే ఇష్టం అని ఒప్పుకుంటున్నారా? అందుకే మీరు ఇలాగా నన్ను అపోజ్ చేస్తున్నారా? అదైనా ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పండి. ఆవిడనే టార్గెట్ చేస్తూ చేయడం మాకు అభ్యంతరం, ఇబ్బంది అంటారా? ఆవిడ అన్ని ప్రశ్నలు అడిగింది కాబట్టి, అన్ని వీడియోలు చేసింది కాబట్టి దానికి రివర్స్ లో మనం అడుగుతున్నాం, చెప్తున్నాం. ఇది తప్పైపోయిందా మీ దృష్టిలో? నేను ఎప్పుడో ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి చదివినానని నా మీద అంత ద్వేషం తీసుకున్నారే. మరి ఈవిడ ఈ బాచంపల్లి శర్మ, ఇంకా బంగారయ్య శర్మ, ఇంకా అనంతలక్ష్మి అని పేర్లు చెప్పి ఇలాగ సంభావనలు తెచ్చుకుని ఉప సంచారకులని చెప్పుకుంటారు, ఏదో సంభావనలు తెచ్చుకుంటారు, ఇలా నవ్వులుతారు అని ఎక్కిరిస్తుందే. మరి ఈ మనిషి మీద ఇంకెంత ద్వేషం రావాలి మీకు? ఈ మనిషి మీద ఇంకెన్ని లైవ్లు చేయాలి మీరు? ప్రజలారా మీరు గమనిస్తున్నారా?
అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు నేను ఏదో ఎప్పుడో చేశానని నా మీద ఇలాంటి ఒక ఇది చేస్తున్నారే, మరి ఈవిడ ఇలా చేస్తూ ఇలా మాట్లాడుతూ ఇంత పబ్లిక్గా, మళ్ళీ అప్పుడు నేనే ఉన్నానని కూడా చాలా మంది జనాలకి తెలియదు, కానీ ఈవిడ 2 లక్షల మంది జనాలకి తెలుసు. మరి ఈవిడ ఎంతెంత పెద్దవాళ్ళననింది? వాళ్ళంతా సాఫ్రాన్ కలర్ని యూజ్ చేసుకొని ధర్మం పేరుతో ఇచ్చేస్తున్నారా? ఏది ఎలిగేషన్ వేయడం కాదు, నిజం చూపించమని మీరందరూ ఎందుకు అడగలా? ఒక నాస్తికుడు పుస్తకం రాస్తే అందులో ఉన్న పాయింట్లు మనం చెక్ చేసుకోవాలి అని చెప్పినందుకు నేను హిందూ ద్వేషినైతే, హిందువులు, హిందూ గురువులుగా ఉండేవాళ్ళు, ఇంకా ఈ పీఠాలకు సంబంధించిన వాళ్ళు, అనంతలక్ష్మి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ సాఫ్రాన్ కలర్ అని, వీళ్ళందరి బత్తాయి రసం తీస్తానని అన్న మనిషిని ఇంకేమనాలి? ఈవిడ కదా అసలైన హిందూ ద్వేషి. మరి ఈవిడ గురించి కదా హిందూ ద్వేషి అని టైటిల్ పెట్టి మీరు వీడియోలు, లైవ్లు, కమ్యూనిటీ పోస్టులు వేయాలి. ఎందుకు వేయలేదు? ఇక్కడ చూస్తున్నారా, ఇలా ఎక్కిరించడం అన్నది హిందూ ద్వేషం కాదు, ఇది పెద్ద తప్పే కాదు. కానీ దీని గురించి నేను ప్రశ్నిస్తే అది పెద్ద తప్పు అయిపోతుంది, నేను హిందూ ద్వేషిని అయిపోతాను. అంతేనా? ఇప్పుడు నాకైతే ఒక క్లారిటీ కావాలండి. నేను ఇంతకు ముందు జ్ఞానదీపిక ఛానల్లో ఏవైతే పనులు చేశానో అది చాలా మందికి తెలుసు. వేరే వాళ్ళతో వెళ్ళి, ఒక ముస్లింతో కూడా వెళ్ళి భగవద్గీత గురించి లైవ్లో మాట్లాడేసి తిరిగి వచ్చేటప్పుడు యుద్ధం యెహోవాదే అని చెప్పి వచ్చిన దాని గురించి కూడా మన ఛానల్స్లో లైవ్ చేశారు. అలాంటి నేను హిందూ ద్వేషిని ఇలా వెక్కిరిచ్చి ఇలాగా సాఫ్రాన్ కలర్ని యూజ్ చేసుకొని హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఇలా చేస్తున్న వాళ్ళ రసం పిండుతా అని చెప్పిన ఈవిడ హిందూ ద్వేషి కాదు. ఇలాంటి ఆవిడ గురించి ప్రశ్నిస్తే నేను ఈమెని పర్సనల్గా టార్గెట్ చేసినట్టు, ఒకే వ్యక్తిని టార్గెట్ చేసినట్టు అని నన్ను ఇలాగ చేయడం అన్నది, ఈ ఛానల్కి నోటిఫికేషన్లు పంపించడం అన్నది, ఇలా ఇబ్బంది పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు హిందువులేనా? హిందూ ధర్మ పరిరక్షకులేనా? వీళ్ళు ఏం చెయ్యాలని, ఎవరిని మోసం చేయాలని, ఎవరిని సైడ్ ట్రాక్ చేయాలని, అడిగే వాళ్ళని ఎదవల్ని చేయాలనా, లేదంటే ఇక్కడ ప్రశ్నింపబడే ఆవిడ మీద జాలి క్రియేట్ చేయాలనా? నన్నెవ్వరో ఏదో అన్నారని నాకు బాధ లేదండి, కానీ నన్ను అనే ముందు వీళ్ళు చేసేదేంటి, చేస్తున్నదేంటి? ఇప్పుడున్న ఈ వీడియోలో ఈవిడ ఏం చెప్తుందంటే, అసలు వీళ్ళ వల్ల హిందుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదు, వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, సంభావనలు తీసుకుంటారు అంతే తప్ప. అది ఎట్లా? సాఫ్రాన్ కలర్ ని అడ్డం పెట్టుకొని. ఇదే లింక్ లాజిక్ మీరు ఇంకొకరికి కూడా అప్లై చేయొచ్చు. ఆ ఒక్కరైతే క్లియర్ గా ఇలానే కనిపిస్తారు కాదా? అయితే మీకు ఎప్పటి నుంచో చెప్పేది, నేను 4 వీడియోలు చేయాలనుకున్నానండి అక్క గురించి అని. ఆ 4కి ఏమి యాడ్ అయ్యాయి? సాయిబాబా గురించి, అంటే ఆ పోరాటం మంచిదా కాదా అనేసి, సతీ సహగమనం గురించి, ఇంకా ఉన్మాదం గురించి, ధర్మ పరిరక్షణ గురించి, ఈ 4 టాపిక్లే. ఇంకా అది అయిపోతే అక్క గురించి మనకేం లేదు. ఈ మధ్య కాలం అయితే అక్క అన్ని మతాల గురించి, అన్ని కులాల గురించి మాట్లాడుతుంది. ఇక అది ఆవిడిష్టం. సో ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసి తప్పు పట్టాల్సిన అవసరం కూడా మనకైతే లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? ఈవిడ్ని కూడా ఏ 10,000, 12,000, 20,000 ఎప్పుడైతే ఈవిడ బుట్టకమ్మలు చిన్న నుంచి పెద్దవికి మారాయో, ఎప్పుడైతే ఈవిడ వీడియోస్ కంటెంట్ మారుతూ వచ్చిందో అప్పుడే మనం అడ్డుకొని ఉంటే, లేదా ఎక్స్పోజ్ అయినా చేసుంటే, ఇలా ఉప్మా సంచాలకులు అండమైనా ఇలా బత్తాయిలు అని, రసం పిండుతానని, ఇదిగో సంభావనలు తీసుకుంటారంట. ఇక్కడ ఎలాగ తింటారక్క? ఒక్కసారి చేసి చూపి ప్లీజ్. సంభావనలు, అది బాగుంది. చూడు, ఇలా అనకుండా ఉండేది. ఒక యూట్యూబ్లో ఉన్నామంటే అదేమన్నా మనం ఇంట్లో కూర్చొని ఎక్కిరించుకునేదా? ఒక యూట్యూబ్లో వచ్చి, అది కూడా మామూలు మనుషులు అనేదా? ఎంత పెద్దవాళ్ళు అంటున్నావు? వాళ్ళ స్థాయిని బట్టే కాదు, వాళ్ళ వయసును బట్టైనా చూసుకోండి. 75 ఏళ్ల ఎతిని అలా అంటారా అని ప్రశ్నించిన దానివి అంత వయసుండే అనంతలక్ష్మి గారిని, ఇంకొకరిని, వీళ్ళందరినీ ఇలా అనడానికి సిగ్గులే? ఇలాంటివన్నీ కూడా మనము స్టార్టింగ్లో అడుగుంటే ఇంత దూరం వచ్చుండదు. అలానే ఇప్పుడు కూడా ఏ 10,000, 5,000 సబ్స్క్రైబర్లు ఉండి, వాళ్ళ ఇంటెన్షన్ వేరుగా ఉండి, వాళ్ళు చేసే పనులు హిందుత్వానికి అగైనెస్ట్గానో, లేదంటే హిందుత్వానికి అసలు ఏ ఉపయోగం లేకుండానో, హిందుత్వం పేరు చెప్పుకొని డబ్బులు దండుకునేలాగానో ఉంటే, అలాంటి వాళ్ళని ఇప్పుడే ఎక్స్పోజ్ చేయడం మంచిది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకా పిరికి పందల్ లాంటి వాళ్ళు, ఎటు పడితే అటు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండా పట్టుకున్న పాయింటే కరెక్ట్ అనుకుని దాని మీదనే వాదించేవాళ్ళు, హిందూయిజం కంటే కూడా హిందూయిజంలో అయినా ఎక్స్ట్రీమిజం అంటే మేము అపోజ్ చేస్తాం అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు హిందుత్వానికి ఏం పనికొస్తారు? రేపొక రోజు అంటే 10,000 సబ్స్క్రైబర్లు ఉండేటప్పుడే ఇట్లా ఉంటే, రేపు 1,00,000, 2,00,000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు వీళ్ళని మనం ఎలా అడ్డుకుంటాం? వీళ్ళు చేసే మూర్ఖపు వాదనని, లేవనెత్తే వ్యతిరేకతని మనం ఎలా అడ్డుకుంటాం? ఆ రోజు వీళ్ళని మనం ఏమైనా ప్రశ్నించగలమా? ఈ రోజు అసలు ఏమీ చేయకుండానే ఇలాగ థంబ్నెయిల్ వేసేసి, లైవ్ చేసేసి, మనల్ని ఏదో చేస్తామని, మీరేదో తప్పించుకుంటున్నారని ఇలా అంతా మాట్లాడే మనుషులు రేపు ఇంకెంత చేస్తారు? అప్పుడు వీళ్ళని ఎలా ఆపగలం? ఇది నా క్వశ్చన్ అండి. సో నేను ఈ వీడియో ద్వారా హిందూ ధర్మ రక్షణ అని చెప్పే అందరికీ కూడా అడిగేది ఏంటంటే,
సత్యభామని అపోజ్ చేయడం, ఆవిడ చేసిన ప్రతి వీడియోకి కౌంటర్ చేయడం, ఆ ప్రశ్న అడగడం తప్ప. ఒకప్పుడు ఈ హిందువుల గురించి నాకొద్దు అనుకుని ఊరుకున్న దానికి కూడా ఇంత బాధ కలిగి మళ్ళా ప్రశ్నించడం తప్ప. నాకే ఇంత బాధ కలిగిందంటే మీ అందరికి ఎందుకు బాధ కలగలేదు? మీరందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరందరూ ఎందుకు ఇవన్నీ అడ్డుకోవట్లేదు? ఎందుకు అని అంటే నాకు కూడా తెలుసు. ఆవిడ ఉమెన్ కార్డ్ తీసేది ప్రతిసారి మహిళలకి అనుగుణంగా ఉండే చట్టాలు, ఎవరిని ఎంత చేయాలో అంత చేస్తా అన్నట్లుగా రిప్లైలు ఇచ్చేది. అందుకని మగవాళ్ళు కాబట్టి మీరేం చేయలేకపోయారు, అది నేను అర్థం చేసుకోగలను. మరి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, మరి దీనికి మీ సపోర్ట్ ఏంటి? మీరెందుకు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉంటున్నారు? లేదంటే మీరు కూడా అపోజ్ చేస్తున్నారా మనసులోనే? ఒకవేళ మీకు కూడా సత్యభామని ఇలా అడగడం, ప్రశ్నించడం కష్టంగా ఉండి అందుకే మీరు నన్ను సపోర్ట్ చేయలేక, లేదంటే నేను హిందూ ద్వేషినని నమ్మి నాకు సపోర్ట్ చేయలేకపోతే, ఆ మాట మీరు చెప్పినా కూడా నేను సైలెంట్ అయిపోతాను. అందరి దగ్గర మంచి అనిపించుకోవాలమ్మా, అందుకని మేము ఎవరిని ఏది అనము, మా పని మేము చూసుకుంటాం, మా డబ్బులు మాకు వస్తే చాలు, మా పేరు మాకు వస్తే చాలు అనుకునే పని అయితే మీరు అట్లానే ఉండండి. నేను వేరే పని చేసుకుని నా పేరు నేను సంపాదించుకుంటాను. అలా ఒక మనిషి వచ్చి అడుగుతున్నప్పుడు, ఈ విధంగా ఒక దాడి జరిగేటప్పుడు మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. అది కూడా నా పాయింట్లో, నా వాదనలో నిజం ఉంది కాబట్టి. లేదు అంటే నేను అసలు ఇంతలా మాట్లాడేదాన్ని కాదు, ఇంతలా అడిగేదాన్ని కాదు. మీకు అపోజ్ చేయాలని ఉంది, మీకు సపోర్ట్ చేయాలని లేదు, అదైనా చెప్పేయండి, ఇక్కడితో ఆపేయమనండి, నా పని నేను చూసుకుంటాను. అలాని ఇప్పుడు ఈ ఒక్క ఆవిడ ఎక్కిరిచ్చింది కదా, ఇలా నములుతాడు అలా నములుతారని, అలాగే రేపు 10 మంది ఎక్కిరిస్తారు. పడండి, మీ ఇష్టం, మీ బతుకులు, మీ పేర్లు, మీ ధర్మరక్షణ, నాకెందుకు మధ్యలో అని నేను అనొచ్చయ్యా, ఊరుకోవచ్చు కూడా. కానీ అట్టు ఉండలేమే, అది కదా సమస్య. ఇప్పుడైతే ఈ 10 నిమిషాల వీడియోలో నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగా. ఒక్క ప్రశ్న నన్ను అడిగితే మీరు 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక లైవ్ నా మీద పెడితే 10 లైవ్లు మీ మీద పెట్టాల్సి వస్తుంది. మీరు వాటికి సమాధానాలు చెప్పాలి. అలానే ఇంకా చాలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాము. నేనైతే దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి అనుకోలేదు. కానీ ఆలోచిస్తుంటే 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడే ఇలా మాట్లాడితే 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే ఎలాగ మారుతారు? 2 లక్షలు అయితే ఇంకెలా ఉంటారు? ఆ రోజుల్లో వీళ్ళ వల్ల జరిగేదేంటి? కాబట్టి వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడాలి. ఎలాగో హిందూ ద్వేషం అని పేరు వచ్చింది, ఆ పేరుతోనే మిగిలిన పనులు కూడా చేసేస్తే ఒకటే ఇస్రాయం అని నాకు అనిపిస్తుంది. మళ్ళా చెప్తున్నానండో, ఇదేదో నా పర్సనల్ విషయం కాబట్టి నేను ఇలా అయిపోతున్నానని అనుకోవద్దు అసలు. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి మెంటాలిటీ ఉండే వాళ్ళని, ఇలాంటి పనులు చేసే వాళ్ళని, ఇలాగ మాట్లాడే వాళ్ళని మనం ఇప్పుడే ఎక్స్పోజ్ చేసి ఆపకపోతే వీళ్ళు రేపు ఒక రోజు ఇంకేం చేస్తారు? అలా చేసిన రోజు మనం ఏం చేయలేక ఊరుకోవాల్సి వస్తుంది. అంత దూరం పోకూడదంటే ఇప్పుడే మనందరం కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది నా ఫైనల్ డెసిషన్. దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. చివరిగా ఒక్క మాట అండి, హిందూ ధర్మ చక్రం శ్రీకాంత్ శర్మ గారి గురించి నేను చెప్పానో లేదో వీడియోలో ఇంతకు ముందు. ఆయన ఎప్పుడో చిన్న కథ కాదు 35 అన్న సినిమా కాంట్రవర్సీ దగ్గర నుంచి కూడా ఈవిడనైతే ప్రశ్నిస్తూనే, ఈవిడ గురించి అయితే చెప్తూనే వస్తున్నారు. అది గమనించాను. దాన్ని ఇందాక వీడియోలో యాడ్ చేయకపోయింటే ఆ పాయింట్ని కూడా మీరు వినాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో ఈవిడ ఏదైతే మాట్లాడిందో వాటన్నిటి గురించి కూడా మనం ప్రశ్నించడం అయితే ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.